హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 8వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు అన్నటువంటివి ముగుస్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మనం చూస్తే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా ఈ వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో ఇనాగ్రల్ ఈవెంట్ వచ్చేసరికి డచిగామ్ నేషనల్ పార్క్లో జరిగింది. ఏంటి డచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే మొదటిసారిగా ఈ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1938వ సంవత్సరంలో. సో దీని ద్వారా ఏంటి మనకి వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేయటం. వైల్డ్ లైఫ్ పర్టికులర్గా ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మనకేవైతే మన ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాణులు ఉన్నాయో వీటి యొక్క ఎగ్జిస్టెన్స్ని అలానే ఉంచాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అన్నటువంటి తెలియజేయాలి. హ్యూమన్స్ మరియు అనిమల్స్ రెండూ కూడా కో ఎగ్జిస్టెన్స్లో ఉంటే వాటి పాజిటివ్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఇద్దరికీ కూడా అందుతాయి. సో ఆ నేపథ్యంలోనే మనం ఈ వైల్డ్ లైఫ్ వీక్ని జరుపుకుంటూ ఉన్నామన్నమాట. అంతేకాదు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని కూడా నిర్వహిస్తూ ఉంటాం మనం. సో దీని ద్వారా ఏంటి వైల్డ్ లైఫ్ అన్నటువంటిది ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటిది కాపాడటం కోసం మనము వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా కూడా జరుపుకుంటాం. మరి వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఇది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకొకటి మనకి తెలియాల్సింది ఏంటి అంటే 1927వ సంవత్సరంలో అటవీ పరిరక్షణ చట్టం లేదా అటవీ రక్షణ చట్టం అన్నటువంటి తీసుకురావటం జరిగింది. సో ఈ అటవీ రక్షణ చట్టం కింద ఈ వన్యప్రాణుల యొక్క సంరక్షణని చూస్తారనమాట. అయితే ఈ మనం చూస్తే 1956లోనే ప్రభుత్వం అటవీ విధానాన్ని తీసుకొచ్చినా కూడా వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకొచ్చారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి. సో దీంట్లో భాగంగా ఏంటి వన్యప్రాణులు కావచ్చు, వాటి శరీర భాగాల నిల్వ, రవాణా, వ్యాపారం వీటన్నింటినీ నిషేధించారు. ఒకవేళ ఈ చట్టంలో ఎవరైనా ఉల్లంఘనలు చేశారనుకోండి వాళ్ళకు 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జరిమానా, లేదంటే రెండూ కూడా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు వన్యప్రాణులకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. అందులో ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ గురించి చెప్తున్నారు. ఇది కాకుండా ప్రాజెక్ట్ వల్చర్ అని చెప్పేసి, అలాగే ప్రాజెక్ట్ టర్టిల్ అని చెప్పేసి, ఇలా వివిధ ప్రాజెక్టులు వివిధ వన్యప్రాణులకు సంబంధించి తీసుకొచ్చారు. కాకపోతే వన్యప్రాణుల సంరక్షణలో చాలా సవాళ్ళు అనేటటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే దగ్గర మార్గాలు ఏవైతే ఉంటాయో కారిడార్స్ అవి కనుమరుగైపోతూ ఉన్నాయి. అలాగే మనుషులకి మరియు వన్యప్రాణులకి మధ్య సంఘర్షణ అన్నటువంటిది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా. అది కాకుండా ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. వన్యప్రాణులకి వాటి యొక్క మనుగడకి చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ జీవించడానికి అవి ఎంతైతే కష్టపడుతూ ఉన్నాయో ఆ వన్యప్రాణుల యొక్క మనుగడని ముందుకు తీసుకెళ్ళటానికి మనం కూడా అంతే కృషి చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో ప్రకృతి సంపదని మనం కాపాడుకొని భావి తరాలకి వారసత్వంగా మనం అందించాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూనియన్ హోమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఎవరు? అమిత్ షా. ఈయన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద రివ్యూ మీటింగ్ని చేపట్టడం జరిగింది. అందులో ఏమని చెప్పారు? 2026వ సంవత్సరానికల్లా నక్సలిజంని అంతమొందిస్తాము, కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు నక్సలిజం అన్నటువంటిది ట్రైబల్ ఏరియాస్లో డెవలప్మెంట్కి ఒక పెద్ద హర్డిల్గా మారుతూ ఉంది. అంతేకాదు ఇది హ్యుమానిటీకి కూడా చాలా పెద్ద ఎనిమీగా ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. సో మనం ఇక్కడ ఇంకొకటి గమనించాలి. నక్సలిజం వల్ల 8 కోట్ల మంది పీపుల్ వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ అన్నటువంటివి అందలేకపోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏమని అర్థం? దానివల్ల వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ అన్నటువంటివి ఇక్కడ దెబ్బతింటున్నాయి కదా. మరి 2024కి జనవరికి సంబంధించి చూస్తే ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్స్ని న్యూట్రలైజ్ చేశారు, 812 మందికి పైగా అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది సరెండర్ అయ్యారు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తోంది? జీరో టాలరెన్స్ అప్రోచ్ అన్నటువంటి దాన్ని ఫాలో అవుతోంది. సో ఇది గమనించాలి, జీరో టాలరెన్స్ అప్రోచ్. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తగ్గించాలి, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్ని ఫుల్లీ డెవలప్డ్ ఏరియాస్గా మార్చాలి. అంతేకాదు ఇప్పుడు 3C అన్నటువంటిది ఫాలో అవుతూ ఉన్నారనమాట. 3C అంటే ఏంటి? ఒకటి కనెక్టివిటీ,
అంటే అక్కడ రోడ్ కనెక్టివిటీ గురించి చెప్తున్నారు. రెండవది వచ్చేసరికి కూడా కనెక్టివిటీనే, అది మొబైల్ కనెక్టివిటీ అనమాట, మొబైల్ కనెక్టివిటీ. మూడవది వచ్చేసరికి ఫినాన్షియల్ కనెక్టివిటీ. సో 3C అంటే కనెక్టివిటీస్, ఒకటి రోడ్ కనెక్టివిటీ, రెండు మొబైల్ కనెక్టివిటీ, మూడు ఫినాన్షియల్ కనెక్టివిటీ అన్నటువంటిది. సో వీటిని తీసుకొస్తూ ఉన్నాము. అంతేకాకుండా లెఫ్ట్ వింగ్ అఫెక్టెడ్ ఏరియాస్ అన్నటువంటివి దాదాపు 53% తగ్గాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2004 నుంచి 2014 దాకా 66 ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. కానీ 2014 నుంచి 2024 వరకు 544 అలాంటి స్టేషన్స్ని మేము ఏర్పాటు చేశాము అన్నట్టుగా చెప్పారనమాట. అంతేకాదు యాంటీ నక్సలిజం ఆపరేషన్స్ని ఇక నుంచి ప్రతి మంత్ నిర్వహించబోతూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రైల్వే జోన్కి శ్రీకారం చుట్టబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో మనం గమనిస్తే మనకి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉందో ఎప్పుడు 2014వ సంవత్సరంలో. సో ఈ విభజన హామీల్లో ఒకటి ఏంటి అంటే ప్రత్యేక రైల్వే జోన్ అన్నటువంటిది, ప్రత్యేక రైల్వే జోన్ని ఏర్పాటు చేయటం. మరి ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం కొత్త రైల్వే జోన్ని ప్రకటించింది. 2019వ సంవత్సరంలోనే ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, విశాఖపట్నం కేంద్రంగా ఒక కొత్త రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ప్రకటించింది. దీని పేరు ఏమని పెడతారు, దక్షిణ కోస్తా రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఈ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు డిసెంబర్లో. ఆ నేపథ్యంలోనే అన్నమాట ఈ ఆర్టికల్. మరి ఇక్కడ గమనించాలి, ఈ రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 3 రైల్వే డివిజన్స్ అన్నటువంటి ఉంటాయి. వీటిలోనూ మళ్ళీ డివిజన్స్ని ఏర్పాటు చేస్తారు కదా, దాని ప్రకారం ఏమేంటి విజయవాడ, గుంటూరు, అలాగే వైజాగ్ ఈ 3 కేంద్రంగా ఈ యొక్క రైల్వే జోన్ అన్నటువంటిది పనిచేస్తుంది. అయితే దక్షిణ మధ్య రైల్వే ఇక మీదట హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ ఈ డివిజన్స్కి మాత్రమే పరిమితమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం 2800 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. అందులో వచ్చేసరికి పాత బిల్లుల రీఎంబర్స్మెంట్కి 800 కోట్లు, అడ్వాన్స్గా పనులు చేపట్టేందుకు 2000 కోట్లు కలిపి 2800 కోట్లని ఇచ్చారనమాట. మరి ఇది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అన్నటువంటిది ఇచ్చారనమాట. అంటే జాతీయ ప్రాజెక్ట్గా దీన్ని గుర్తించారు. అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి మనీని ఇస్తుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది పూర్తవుతుంది. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒక్కసారి కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏలూరు అలాగే తూర్పు గోదావరి జిల్లా, వీటిలో గోదావరి నది మీద నిర్మిస్తున్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది. మరి దీని రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఇటు దుమ్ముగూడెం ఆనికట్టు వరకు, అంతేకాకుండా ఇటు బ్యాక్ వాటర్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకి ఇది వ్యాపిస్తుంది. మరి దీనివల్ల ఇటు పర్యాటక రంగం కూడా మరింతగా అభివృద్ధి చెందటానికి వీలన్నటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ పాపికొండల జాతీయ ఉద్యానవనం, అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అట్లానే నేషనల్ వాటర్వే 4 వీటికి ఈ నదికి ఎడం వైపు నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాదు ఇది రాజమహేంద్రవరం, రాజమండ్రి అని ఇంతకుముందు పిలుస్తూ ఉండేవాళ్ళం కదా, దాని పేరు ఇప్పుడు రాజమహేంద్రవరం అనేసి మార్చారు. ఆ రాజమహేంద్రవరం దగ్గరలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అన్నటువంటిది ఉంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. సో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి దాదాపు పైన 40 కిలోమీటర్లు, అలానే కింద రాజమండ్రి విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. మనం గమనించాలి, దీని ఎత్తు అన్నటువంటిది అత్యల్ప నదీ గర్భం పైన ఉంటుంది, దాదాపు 129 అడుగులన్నమాట. మరి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు 1941 కోసమే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతిపాదనను పంపించారు. అయితే దాని తర్వాత 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరు అంజయ్య ఈయన ఈ పోలవరం నీటి సాగు ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారనమాట. అయితే 2004లో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అంచనా వ్యయంతో భూమి పూజ చేశారు. మళ్ళీ కుడి ఎడమ కాల్వల నిర్మాణానికి పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారనమాట.
మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు గడిచిన తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాల్ని విభజిత ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటం జరిగింది. అలా చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తే అప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నట్టుగా చెప్పారనమాట. దాంతో ఆ 7 మండలాల్ని కూడా ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేసి దీని కింద ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇక్కడ పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ 2 జిల్లాల నుంచి భూములు సేకరించారు. ఎవరైతే వ్యవసాయ భూములు కోల్పోయి ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్గా మళ్ళీ భూములని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. అలాగే మనం గమనించాలి, దీనికి సంబంధించి మనీ ఏదైతే ఉంటుందో నవయుగ ఇంజనీరింగ్తో ఒప్పందం అన్నటువంటిది జరిగింది. అలాగే ఈ నవయుగ ఇంజనీరింగ్ ద్వారా 24 గంటల్లోనే 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని పోశారు. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు అన్నటువంటిది దక్కింది. ఇవన్నీ కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఉన్నటువంటి సెక్షన్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, గాజాలో ఉన్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయటం, ఇది జరిగి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో మనం చూస్తే మొత్తం 1.55 లక్షల కోట్ల రూపాయల నష్టం అన్నటువంటిది వాటిల్లింది. కానీ ఇప్పటిదాకా ఈ యుద్ధం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి అనేసి చూస్తే ఏమైనా ఉన్నాయా? లేవు. దానికి పోగా చూడండి ఇక్కడ స్టాటిస్టిక్స్, ఇజ్రాయెల్లో 1,200కు పైగా చనిపోయారు. హమాస్ బందీలుగా గాజాకి తరలించిన ఇజ్రాయేలీలు 251 మంది, గాజాలో ప్రస్తుతం జీవించున్న బందీలే 66 మంది, గాజాలో చనిపోయిన బందీలు 35 మంది, గాజాలో మరణించిన పాలస్తీనా వాసులు చూడండి 41,000 మందికి పైగా, 96,000 మందికి పైగా గాజాలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ మేము చంపామని చెప్తున్నటువంటి మిలిటెంట్లే 17,000 మంది ఉన్నారు. యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికులు 720 మంది. అంతేకాదు ఇజ్రాయెల్ పైకి ప్రయోగించినటువంటి రాకెట్లు 9,500. గాజాలో నిరాశ్రయులు 19 లక్షల మంది, దాదాపు 90% మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు వేరే చోటికి వలసపోవాలి, లేదంటే అక్కడే దుర్భరమైనటువంటి జీవితం గడపాలి. దాంతో వాళ్ళకి అక్కడ లివింగ్ కండిషన్స్ అన్నటువంటివి లేవు, అంటే వాళ్ళకి సోషల్ జస్టిస్ అన్నటువంటిది అక్కడ అందట్లేదని అర్థం. సరైనటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నటువంటిది వాళ్ళకి అందట్లేదు. సో వీటన్నింటి నేపథ్యంలో మనం గమనించాలి, అసలు ఒక యుద్ధం జరగటం వల్ల జరిగేటటువంటి నష్టాలే తప్ప లాభాలు ఏమున్నాయి? ఇప్పుడు 2 దేశాలకి కూడా లాభం ఉందా అంటే లేదు. వారిలో గెలిచాము ఓడాము అన్న ఒక్క విషయం తప్ప, ఆ పట్టు సాధించడం అన్న ఒక్క విషయం తప్ప, అక్కడ ఉన్నటువంటి చూడండి అక్కడ ఉన్నటువంటి జనం ఎంత అస్తవ్యస్తమయ్యారన్నటువంటిది. ఇజ్రాయెల్లో 58,000 మంది నిరాశ్రయులయ్యారు. దెబ్బతిన్న విద్యుత్ గ్రిడ్లు 510 కిలోమీటర్లు. మరి ఈ యుద్ధం తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. వాటికి సహాయం చేస్తాయి వేరే దేశాలు, కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకానమీ పరంగా, ఎన్వైరన్మెంట్ పరంగా, జాగ్రఫికల్ లొకేషన్స్ పరంగా, సో వీటన్నింటిలో కూడా చాలా ఇబ్బందులు అన్నటువంటివి మనకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూడండి, కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుంది. మళ్ళీ దాదాపు 92% రోడ్లు, 66% భవనాలు ఇవన్నీ నేలమట్టమైపోయాయి. ఆ ప్రజలు ఆర్థికంగా కూడా అస్థిరత్వాన్ని పొందారు. మరి వీటి నేపథ్యంలో అసలు వార్ వల్ల ఏమవుతుంది అన్నటువంటిది ప్రపంచం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చూడండి, 2 ఏళ్ల కిందట ఒక వ్యోమనౌక ఢీకొట్టినటువంటి గ్రహ శకలం ఏంటది? డైమార్ఫస్ అన్నటువంటిది. ఈ డైమార్ఫస్ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయని పరిశోధించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అన్నటువంటిది ఒక వ్యోమనౌకని ప్రయోగించింది. దాని పేరేంటి? హెరా అన్నటువంటి వ్యోమనౌక. ఈ హెరా ఏం చేస్తుంది? స్పేస్లోకి వెళ్ళి 2 ఏళ్ల పాటు ప్రయాణించి ఆ ప్రదేశానికి చేరుకుని అప్పుడు అక్కడ ఆ శిలల యొక్క గమనం ఎలా ఉంది, అంతరిక్ష శిలలు భూమికి ప్రమాదకరంగా ఈ అంతరిక్ష శిలలు అన్నటువంటి మారచ్చా అన్నటువంటిది పరిశీలిస్తుందన్నమాట. అయితే ఇంతకుముందు మనం 2 ఈ యొక్క గ్రహ శకలాల్ని లక్ష్యంగా చేసుకున్నాం. అవి ఏంటి? ఒకటి డిడిమోస్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి డైమార్ఫస్ అన్నటువంటివి. డైమార్ఫస్. సో ఈ డిడిమోస్ అనే పెద్ద గ్రహశకలం చుట్టూ ఈ యొక్క డైమార్ఫస్ అనేటటువంటి చిన్న గ్రహశకలం తిరుగుతూ ఉన్నింది. మరి దీని యొక్క అలైన్మెంట్లో ఏమైనా చేంజ్ అన్నటువంటి తీసుకురావచ్చా?
దాని కక్ష నుంచి దాన్ని బయటికి తీసుకురావచ్చా అన్నటువంటి దాని ప్రయోగంగా ఒక వ్యోమనౌకని మనం ప్రయోగిస్తే అది విజయవంతమైందనమాట. మరి డార్ట్ అన్నటువంటి మిషన్ని దానికోసం చేపట్టడం జరిగింది. దానివల్ల ఉత్పత్తి అయినటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంది అనేసి పరిశోధన చేయటం కోసమే ఇప్పుడు హెరా అన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. నెక్స్ట్ చూడండి, ఇండియా సక్సెస్ఫుల్గా 3 ఫ్లైట్ టెస్ట్లను చేపట్టడం జరిగింది. దేనికి సంబంధించి అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ మీద. అది కూడా పోక్రాన్ ఫైరింగ్ టెస్ట్ రేంజ్లో దీన్ని చేపట్టిందనమాట. ఏంటి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నటువంటిది? ఇది ఒక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మనుషులే దీన్ని మోసుకెళ్ళగలరు. దీన్ని మనకి ఇండిజినస్గా అంటే మన దేశంలోనే డిఆర్డిఓ అలాగే రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ అన్నటువంటి ఈ 2 కలిసి కొలాబరేషన్తో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ద సెలబ్రేషన్ ఆఫ్ 92nd యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరీనా బీచ్ చెన్నైలో స్టార్ట్ అయిందనమాట. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి ఏంటి, సశక్త్ అలాగే సాక్ష్యం ఆత్మనిర్భర్ అంటే పొటెంట్ పవర్ఫుల్ సెల్ఫ్ రిలియంట్ అన్నటువంటిది. వీరా వొరోనవా ఫ్రమ్ కజకిస్తాన్ అలాగే మనకి పెరూకి సంబంధించినటువంటి సబెల్ అగస్టినా వీళ్ళిద్దరూ కూడా మిదోరీ ప్రైజ్కి బయోడైవర్సిటీకి సంబంధించి ఇచ్చేటటువంటి మిదోరీ ప్రైజ్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. మరి వీళ్ళు ఎన్వైరన్మెంట్ యొక్క కన్జర్వేషన్ మరియు సస్టైనబిలిటీలో చేసినటువంటి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ కాను ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు 2010లో. మరి ఎవరిస్తారు? ఏయాన్ ఎన్వైరన్మెంటల్ ఫౌండేషన్ అన్నటువంటిది మిదోరీ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. నెక్స్ట్ చూడండి, వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన. ఎందుకని? టీచర్స్ మన నేషన్ని బిల్డ్ చేయటంలో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీని వరల్డ్ టీచర్స్ డేగా జరుపుకుంటాం. ఈ డేని యునెస్కో 1994లో ఎస్టాబ్లిష్ చేసింది. మరి ఈ సంవత్సరం థీమ్ చూడండి, వాల్యూయింగ్ టీచర్ వాయిసెస్ టువర్డ్స్ ఏ న్యూ సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల చెన్నైలో ఏ జట్టుతో జరిగినటువంటి ఏకైక టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 525 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే దక్షిణాఫ్రికాతో. అంతేకాదు భారత క్రికెటర్ అయినటువంటి షెఫాలి వర్మ ఈమె తొలి శతకాన్ని చేసింది. అంతేకాదు ఆ తొలి శతకాన్ని మళ్ళీ ద్విశతకంగా కూడా మార్చిందనమాట. 194 బంతుల్లో 205 పరుగులు చేసింది ఈమె. నెక్స్ట్ చూడండి, 18వ అంటే ప్రస్తుత లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఏ రాష్ట్రంలో కోటా స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు అంటే రాజస్థాన్ నుంచి. నెక్స్ట్ చూడండి, చివరిగా చంద్రుడి అవతల వైపు భాగంలో ఉన్నటువంటి మట్టిని భూమి మీదికి సురక్షితంగా చేర్చిన మొదటి దేశంగా ఏది రికార్డు సృష్టించింది? చైనా అన్నటువంటిది చాంగే 6 ద్వారా చంద్రుడి యొక్క అవతల భాగంలో ఉన్నటువంటి మట్టిని భూమి మీదికి తీసుకొచ్చింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.